నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ముక్కోటి ఏకాదశి సందర్భంగా అలగనాథ స్వామి దేవాలయంలోని స్వామివారి దర్శనానికి సీనియర్ టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. విద్యుత్ దీపాలంకరణ, బాణసంచారం నడుమ స్థానిక గ్రామస్తులు, యువకులు అంగరంగ వైభవంగా కోలాటం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో గూడూరు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన గూడూరును తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు ఆ ప్రాంత అభివృద్ధి, పరిశ్రమలు, ఖనిజాలు, రవాణా సౌకర్యాలు, ఎమోషనల్ అటాచ్మెంట్లను పరిగణలోనికి తీసుకొని స్వాగతించినప్పటికీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గూడూరు నియోజకవర్గాన్ని మొత్తం నెల్లూరులో కలపకుండా కోట, చిల్లకూరు, గూడూరు మండలాలను నెల్లూరుకు, మిగిలిన వాకాడు, చిట్టమూరు మండలాలను తిరుపతికు విడదీసి చేర్చడం జరిగిందని చెప్పారు. గూడూరు డివిజన్ చరిత్ర, పరిపాలన సౌలభ్యం, కార్యాలయాలైన కోర్టులు, సబ్ రిజిస్టర్, ఐసీడీఎస్, పోలీస్ సర్కిల్ మొదలైనవి కోల్పోయి ప్రజలకు దూరం పెరిగి భవిష్యత్ అభివృద్ధి అంధకారంలో పడే ప్రమాదం ఉందని, ఈ అన్యాయాన్ని సరిచేసి గూడూరు నియోజకవర్గాన్ని మొత్తం నెల్లూరు జిల్లాలో లేదా తిరుపతి జిల్లాలో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలు, మీడియా సహకారంతో ఉద్యమం చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. నిన్న జరిగింది వాకాడు మండలంలో పాలాభిషేకం చేశారు రాష్ట్ర నాయకులకు. అది ఎందుకు చేశారో నాకు అర్థం కావటం లేదు. గూడూరు నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో, ముఖ్యంగా వాకాడులో చేసిన దానికి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేమంటే ఒక ప్రశ్న అడుగుతారు, ఈ విభజన చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక నిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకు వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు రాకముందు ఆయన ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టమైనటువంటి వాగ్దానం జిల్లాల పునర్విభజన మీద ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల విభజన చేపట్టడం జరుగుతుందని ఆయన ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆయన అధికారం చేపట్టిన తరువాత జిల్లాల పునర్విభజన చేసేటప్పుడు వీలైనంత వరకు పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేయడం జరిగింది. అప్పుడు గూడూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ఆనాటి ప్రజాప్రతినిధి, కొంతమంది నాయకులు ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నవించడం జరిగింది, గూడూరుని నెల్లూరులో ఉంచమని. ఆయన వాళ్ళకు వివరించడం జరిగింది, నేను ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రణాళికలో పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేస్తానని చెప్పాను. మరీ ముఖ్యమైనటువంటివి కొన్ని 3-4 సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు చుట్టూ ఉంది, దాన్ని తిరుపతిలో పెట్టడం భావ్యం కాదనే ఉద్దేశంతో నెల్లూరులో పెట్టాం. తిరుపతి నియోజకవర్గం చుట్టూ చంద్రగిరి నియోజకవర్గం ఉంది, అందుకని చంద్రగిరిని తిరుపతిలోకి తీసుకొచ్చాం. ఈ విధంగా కన్సిడర్ చేసి పోతే ఆ డిమాండ్స్ పెరుగుతాయి రాష్ట్రంలో అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఆనాడు గూడూరును తిరుపతిలో కలపడం జరిగింది. తిరుపతిలో గూడూరును కలపడాన్ని స్వాగతిస్తూ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాకాడులో దీనిని స్వాగతిస్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము పాలాభిషేకం చేశాం. మేము 2 నాలుకల ధోరణిలో మాట్లాడదలుచుకోలేదు. నేను ఆ రోజు చాలా సుదీర్ఘంగా తిరుపతి జిల్లా ప్రాశస్త్యాన్ని గురించి నేను వివరించడం జరిగింది. వ్యక్తిగతంగా నా ఓటు తిరుపతి జిల్లాకు ఆనాడు, ఈనాడు. దానికి కారణం నెల్లూరుతో ఒక అనుబంధం మనకు పెనవేసుకున్న, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న, ప్రధానంగా గూడూరు డివిజన్ అనేటువంటిది, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట ఈ 3 నియోజకవర్గాలు కేంద్రంగా గూడూరు డివిజన్. ఈ గూడూరు డివిజన్ రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి ప్రాంతం గూడూరు ప్రాంతం. ఆనాడు రాష్ట్ర నాయకులుగా చలామణి అయినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటు కాంగ్రెస్ హయాంలో జనార్దన్ రెడ్డి గారు, అటు తెలుగుదేశం హయాంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి
వ్యక్తులు పుట్టినటువంటి ఈ గడ్డ విడిపోకూడదు. ఈ డివిజను మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు, తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మేధావులు చెప్పినటువంటి విషయం, ఈ రాష్ట్ర విభజన జరిగితే 42 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను 42 మంది జట్టుతో పోతే కేంద్ర ప్రభుత్వం మాట విని ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది. ఈ విడిపోవడం వల్ల, ఈ నంబర్ తగ్గిపోవడం వల్ల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఈ రాష్ట్రానికి సరైనటువంటి గౌరవం లభించదని చెప్పి తెలియజేయడం జరిగింది. అదే ప్రాతిపదికన గూడూరులో కలపడం కూడా భావ్యం కాదనేటువంటి ఆలోచన ఒకటి. అంతేకాకుండా ఈ తిరుపతి జిల్లాకు ఒక విశిష్టమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. ఆనాడు ఈనాడు రాష్ట్రంలో ఈరోజు 26 జిల్లాలు, 28 జిల్లాలు కావచ్చు. ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క రంగంలో అగ్రగామిగా ఉండొచ్చు. కానీ తిరుపతి జిల్లాకు ఉన్నటువంటి ప్రాశస్త్యం అన్ని రంగాలలో ఒక గొప్పతనం కలిసినటువంటి జిల్లాగా తిరుపతిని మనం చూడవచ్చు. దీనికి వివరం కూడా ఆనాడు చెప్పాను, ఈరోజు కూడా చెప్పదలుచుకున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నగరం తిరుపతి, వెంకటేశ్వర స్వామి వల్ల. ఒక్క తిరుమల, తిరుపతి, వెంకటేశ్వర స్వామే కాకుండా కిందుండేటువంటి తిరుచానూరు కానివ్వండి, జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి కాళహస్తిలో ఉండేటువంటి ఈశ్వరుడు కానివ్వండి, వెంకటగిరిలో పోలేరమ్మ, సూళూరుపేటలో చెంగాళమ్మ, ఇటు కనుపూరులో ముత్యాలమ్మ, ఇటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి అనేక దేవాలయాలకు ఇది ఒక కేంద్రంగా ఉండేటువంటి పరిస్థితి తిరుపతి. అంతేకాకుండా ఇది ఒక విద్యా కేంద్రంగా విలసిల్లుతూ ఉంది. అనేక చరిత్రాత్మకమైనటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీ, అదేవిధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, పునర్విభజన తర్వాత వచ్చినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐషర్, పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని గుర్తించినటువంటి అదొక యూనివర్సిటీ. ఈ విధంగా అనేక గొప్ప గొప్ప ప్రభుత్వ విద్యా సంస్థలు, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తగినటువంటి నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి విద్యా సంస్థలు, అటు మోహన్ బాబు విద్యా సంస్థలు, అన్నమయ్య ఒక డీమ్డ్ యూనివర్సిటీ లాంటి విద్యా సంస్థలకు కేంద్రంగా ఈనాడు తిరుపతి బాసిల్లుతున్నది. వేరే జిల్లాలకు లేనటువంటి అవకాశం ఈ జిల్లాలో లభిస్తూ ఉంది. అదేవిధంగా వైద్య పరంగా కూడా ఈనాడు తిరుపతిలో స్విమ్స్ హాస్పిటల్ కానివ్వండి, రూయా హాస్పిటల్ కానివ్వండి, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఇటువంటి ప్రసిద్ధి చెందినటువంటి హాస్పిటల్స్కంతా ఈనాడు కేంద్రంగా తిరుపతి విలసిల్లుతూ ఉంది. ఈ విధంగా వైద్యపరంగా ఏ ఇతర జిల్లాలలో లేనటువంటి రీతిలో ఈనాడు తిరుపతికి ఒక గుర్తింపు ఉంది. అంతేకాదు శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి షార్ ప్రాజెక్ట్ ఈ జిల్లాలో ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కళల ప్రాజెక్ట్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ శరవేగంగా ఈరోజు తూపిలిపాళెంలో ప్రారంభానికి పరుగులు పెడుతూ ఉంది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఒక రాడార్ స్టేషన్. ఈ విధంగా దేశంలో గుర్తింపు పొందినటువంటి అనేక శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉండేటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలియనటువంటిది కాదు. అంతేకాకుండా టూరిజంకు కూడా స్కోప్ ఉన్నటువంటి జిల్లా తిరుపతి. కారణం వాకాడు, కోట, చిల్లకూరు లాంటి మండలాలు ఈ జిల్లాకు వచ్చిన తరువాత ఈ నెల్లూరు జిల్లా, ఉభయ నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద కోస్ట్, పెద్ద తీర ప్రాంతం ఉండేటువంటి ప్రాంతం ఈనాడు తిరుపతి జిల్లాకు రావడం, టూరిజంకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేదానికి ఒక ప్రయత్నం చేయడం, టూరిజం పరంగా కూడా ఈ జిల్లాలో అభివృద్ధి చెందేదానికి, పర్యాటకులను ఆకర్షించుకునేదానికి ఒక అవకాశం ఉంది. అంతేకాకుండా పులికాట్ లేక్ ఈరోజు ఎక్కడో విదేశాల నుంచి వచ్చేటువంటి పక్షులకు కూడా కేంద్రంగా ఉండేటువంటి పులికాట్ లేక్ ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి. అంతేకాకుండా తలకోన లాంటి ప్రకృతి రమణీయమైనటువంటి జలపాతాలు కలిగినటువంటిది ఈ జిల్లాలో ఉంది. అదేవిధంగా శేషాచలం ఫారెస్ట్ ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి. ఈ విధంగా పర్యాటకులను కూడా ఆకర్షించేదానికి తిరుపతి ఒక గొప్ప కేంద్రం అయ్యేదానికి, అదేవిధంగా
ఒక ఆధ్యాత్మిక పర్యాటకులను కూడా ఆకర్షించి లక్షలాది మంది ప్రతి సంవత్సరం ఈ జిల్లాకు వచ్చేటువంటి పరిస్థితి టూరిజం పరంగా కూడా ముందుకు పోయేదానికి అవకాశం. తిరుపతి జిల్లా వాకాడ మండల కేంద్రంలోని ముక్కోటి ఏకాదశి సందర్భంగా అలగనాథ స్వామి దేవాలయంలోని స్వామివారి దర్శనానికి సీనియర్ టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. విద్యుత్ దీపాలంకరణ, బాణసంచారం నడుమ స్థానిక గ్రామస్తులు, యువకులు అంగరంగ వైభవంగా కోలాటం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త నెల్లూరు సుధాకర్ రెడ్డి, సీనియర్ టీడీపీ నాయకులు అన్నమేడు చంద్రయ్య, వాకాడు మాజీ సర్పంచ్ దువ్వూరు భార్గవరాం, రమణయ్య, సూపర్ స్టార్ భాష, శివ తదితరులు పాల్గొన్నారు. జిల్లా చిట్టమూరు మండలం రాఘవేంద్రపురం ఎస్టీ కాలనీ నందు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. తహసీల్దార్ నరేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చూడాలన్నారు. అలాగే గిరిజనులు వారి హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, మండల స్థాయి అధికారులు, ఎస్టీ కాలనీ వాసులు పాల్గొన్నారు. మీరు కానీ మమ్మల్ని అప్రోచ్ అయితే బ్యాంకులో ఓకే అన్నారంటే మేము దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో కూడా 1,35,000 రూపాయలు సబ్సిడీ వచ్చిందని కాదు, అది నిదానంగా మీరు కట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలు పొందడానికి నెల నుంచి దగ్గరగా 100-150 మందికి నేను ఎస్టీ గిరిజనులకి ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది. ముందుగా మీరందరూ కూడా ఆధార్ కార్డులు పొందండి. మీకు ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగానే ఆధార్ కార్డులు ఇస్తూ ఉంది. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ లేరని చెప్పినా కానీ నేను కన్సల్ట్ వెల్ఫేర్ వాళ్ళకి కానీ మెడికల్ ఆఫీసర్లకు కూడా చెప్పాం. వాళ్ళు ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇస్తారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ డొమెక్లైన్ సర్టిఫికేట్ కానీ తీసుకొస్తే ఖచ్చితంగా నేను మీకు ఆధార్ కార్డు ఇష్యూ చేసేదానికి చర్యలు తీసుకుంటున్నా. రెండోది, ఈ ఆధార్ కార్డు పొందిన తర్వాత మీకేం కావాలి? మళ్ళీ రేషన్ కార్డు కావాలి, అంతే కదా. రేషన్ లేకపోతే మనకి జీవన ఇది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఎవరు లేదో మీరందరూ కూడా మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి మా విఆర్ఓ గారికి మీరు అర్జీ పెడితే ఇమ్మీడియట్లుగా డిజిటల్ అసిస్టెంట్తో చెప్పి మీకు రేషన్ కార్డు ఆన్లైన్లో నమోదు పరచడం జరుగుతుంది. అదేవిధంగా బిఎల్ఓలు కూడా ఉన్నారు. మీకు ఎలక్షన్ కార్డు, ఓటర్ కార్డు కూడా ఆన్లైన్లో నమోదు పరచడం జరుగుతుంది. గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన వెంటనే మేమే మీ దగ్గరకు వస్తాం. పలానా వెంకటమ్మ మా ఇల్లు వచ్చిన తల్లి కట్టుకో,
గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించిందో 2,50,000 ప్రకారం గవర్నమెంట్ ఇచ్చే కొలత ప్రకారం ఇల్లు కట్టుకోవాలి. అంతేగాని దానికంటే కొంచెం పెంచి కట్టుకొని అది కట్టుకోలేక అసంతృప్తిగా ఉండకూడదు. ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పథకం స్టార్ట్ చేసిందంటే దాన్ని సద్వినియోగం చేసుకోమని, ఆ సద్వినియోగం చేసుకొని తీసుకెళ్ళిందంటే అధికారులు చెప్పిన సూచనలు సలహాలు తీసుకొని మీరు చేసుకొని మీకు శక్తి వచ్చింది ఆ తోతకం చేసుకోండి. అంతేగాని మీరు పెంచేసుకొని 20 అడుగులు 30 అడుగులు వేసి బేస్మెంట్లు వేసేసి అది కట్టుకోలేక అసంతృప్తిగా ఉంటే ఎప్పుడైనా కానీ ఇంకే ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఏం వచ్చినా అది అలానే ఉంటుంది ఆన్లైన్లో. ఐసీడీఎస్ సూపర్వైజర్ గారు చెప్పారు, మెడికల్ ఆఫీసర్ గారు చెప్పారు. ఎన్ని అవకాశాలు మీకు ఈ రోజున మీ ముందున్నాయో మీరే గుర్తించాలా. బిడ్డల్ని చిన్నతనం నుంచి అంగన్వాడీ బడికి పంపించాలా, అక్కడి నుంచి ప్రాథమిక పాఠశాలకు పంపించాలా, అక్కడి నుంచి హై స్కూల్కి పంపించాలా. కొన్ని కష్టాలు బిడ్డల కోసం మీరు పడాలా, వాళ్ళని చదివించాలా. వాళ్ళ భవిష్యత్తు రేపు బాగుపడినప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మీలాగా కాకుండా వాళ్ళు ఈ సమాజంలో అభివృద్ధి పొందుతారు. అలా కాకుండా మీలాగే మీ బిడ్డల్ని చదివించకుండా మీతో పాటు వాళ్ళని తిప్పుకుంటూ ఉంటే సమాజంలో అభివృద్ధి అనేదానికి మనం ఆవిడ దూరంలో ఇంకా కొనసాగుతాం. అందుకని దయచేసి మీరందరూ కూడా మీకు ఇచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. రేషన్ కార్డులు ఎవరు లేరో మీరందరూ కూడా రేపు పొద్దున విఆర్ఓకి చెప్తా, విఆర్ఓ కాడికి రండి. ఆధార్ కార్డులు ఎవరు లేరో అందరూ కూడా తీసుకోండి. ఈ రెండు మీకు ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుంది. ఇక రేపు 2026లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే రీసర్వే కార్యక్రమాన్ని ఇప్పుడే నేను పేరెంట్రాల మిట్టకెళ్ళేసి వచ్చాను. రీసర్వే కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. మన గ్రామాల్లో ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో వాటిని అన్నింటినీ సర్వే చేస్తున్నాం. ఎవరికైతే మీలాగా నిరుపేదలు ఉన్నారో భూమి లేదున్నారో మీ అందరిని కూడా గుర్తించడం, మీకు భూమిని కూడా ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే చాలా మీరందరూ కూడా మీకు ప్రాథమికంగా ఉండాల్సినటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేకపోతే ఇవన్నీ కూడా ప్రభుత్వ ఫలాలు మీకు రావు. కాబట్టి మీరందరూ కూడా అధికారులు చెప్పిన విధంగా అన్ని అవకాశాలను మీ ముందున్నాయి కాబట్టి మీరు సద్వినియోగం. లార్వా సర్వే వెళ్ళి అక్కడ లార్వాను గుర్తించి లార్వాను తొలగించినప్పుడు ఇంకా మనకి జ్వరాలు అనేది ఉండవు. అది చాలా ఇంపార్టెంట్. ఆ లార్వాని తీసేస్తే మనకి జ్వరాలు ఉండవు. అది మీకు మేము హౌస్ టు హౌస్ కాలనీలో కూడా వచ్చిందని చాలాసార్లు అందరూ కూడా చూపించాను. ఆ లార్వా అనేది మనం వారం రోజులు వాటర్ పక్కన పెట్టకుండా అట్టే వాడుకుంటాం అంటే లార్వాది గుడ్లు పెట్టి ఒక్క గుడ్డు 200 దోమలు వస్తుంది. అప్పుడు దాంట్లో నుంచి పొగులు కుట్టే దోమ మనకి డెంగ్యూ జ్వరాలు వస్తుంది. కాబట్టి ఆ లార్వాని మనం తొలగించుకోగలిగితే మనం ఇంకెటువంటి ఇది కూడా జ్వరాలు రాకుండా చేసుకోవాలి. నందు కోగిలి సబ్ సెంటర్ నందు 10 గ్రామాలు ఉన్నాయి. 10 గ్రామాలకి నేను ఒక్కదాన్నే అయినాము. కాబట్టి మీరు మాకు సహకరించాలి. ఎందుకంటే గర్భం దాల్చిన వెంటనే మాకు సమాచారాన్ని అందించాలి. ఎందుకంటే మీకు గర్భం దాల్చిన వెంటనే మీకు అందవలసిన సేవలన్నీ మేము అందిస్తాం. ఏమేమి అందిస్తాము? గర్భం ధరించిన వెంటనే గర్భవతికి సూది వేస్తాం. మొదటి పేరుని నమోదు చేసుకుంటారు. ఎప్పుడైతే తను గర్భిణి అని తెలిసిన వెంటనే ఏఎన్ఎం గారి దగ్గర కానీ డాక్టర్ దగ్గర కానీ హెల్త్ చెకప్ చేయించుకున్న తర్వాత వెంటనే అంగన్వాడీ కేంద్రంలో పేరుని నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. నమోదు చేసుకున్నప్పటి నుంచి కూడా ఆమెకు సేవలు అందించడం జరుగుతుంది. ఈ సేవలు ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంటే వాళ్ళు తీసుకునే ఆహారంతో పాటు అదనపు ఆహారంగా అంటే లోపల బిడ్డ పౌష్టిక స్థితి అనేది చక్కగా ఉండాలి అంటే ఆ బిడ్డ వాళ్ళకి అదనంగా ఆహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో మనకు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి బియ్యము, పప్పు, ఆయిల్, ఇంకా ఎగ్గు, మిల్క్, కోడిగుడ్లు, పాలు అనేవి వాళ్ళకి అందిస్తున్నాము. ఇవి ఒక నెలకి సరిపడా వస్తువులు ఉంటాయి. అయితే కోడిగుడ్లు, పాలు ఒకేసారి ఇచ్చినట్లయితే వాళ్ళు ఒకేసారి వాళ్ళు అన్నిటినీ కూడా వాడేసుకుంటారు. తర్వాత మళ్ళా వాళ్ళకి సక్రమం కట్టుకున్నట్లయితే మనకు ఆ 98 పైసల వడ్డీకే మనకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. అవి సక్రమంగా తీసుకొని కట్టుకోవాలని అందరినీ కోరుకున్నాను. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ అవసరాలు ఉంటాయి. అవసరాల కోసం మళ్ళీ బ్యాంకులకు వెళ్తే మళ్ళీ డబ్బులు ఇవ్వరు. అందుకోసమని శ్రీనిధి రుణాలు అని బ్యాంకుతో సంబంధం లేకుండా
మన బ్యాంకు మహిళా బ్యాంకు ఏ విధంగా ఉంటుందో మీరందరి ద్వారా మన మండలం ద్వారా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఏర్పాటు చేసుకున్న బ్యాంకు ద్వారా మనం శ్రేణి ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రుణాలు కూడా మీకు 96 పైసలకు మాత్రమే ఆ రుణాలు రావడం జరుగుతుంది. మినిమం అంటే 50,000 రూపాయలు, మ్యాక్సిమం ₹1,00,000 వరకు ఆ రుణాలు తీసుకొని ఇంట్రెస్టే ఉండదు. మీరు తీసుకొని ప్రతి నెల సక్రమంగా కట్టుకుంటుంటే సరిపోతుంది. అదేవిధంగా నెట్ సెంటర్లు కానీ కంప్యూటర్ సెంటర్లు కానీ అలాంటి వాటికి ₹2.5 లక్షల వరకు మీకు ఇంట్రెస్ట్ లేని అమౌంట్ ఉంటుంది. అది అంతంత అమౌంట్లో అవసరం లేదనుకున్నా మీరు మినిమం ₹1,00,000, ₹50,000 తీసుకొని అవి ప్రతి నెల కట్టుకున్నట్లయితే మీకు ఆదాయం వస్తుంది. ప్రతి నెల క్రమంగా కట్టుకుంటా ఉన్నట్లయితే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు. ఆ రుణాలు కూడా వాడుకోవాలని కోరుతున్నాము. ఇవి కాకుండా ఇంకా ఈ యొక్క 3 రకాల లోన్లు కావాలంటే అది కొంచెం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, దాని ప్రకారం తీసుకోవచ్చు. అవి కాకుండా ఎమర్జెన్సీ నీడ్స్, ఆరోగ్యం కానీ, హెల్త్, అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ, తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నిర్వహిస్తున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వాలుమేడు గ్రామానికి చెందిన సోల ఆదిశేషమ్మ, శ్రవతి సుజాత అనే ఒంటరి మహిళలకు సంస్థ ప్రతినిధులు అరసి నరేష్ శర్మ, కందనూరు వెంకట విజయ్ భాస్కర్ చేతుల మీదుగా ఫలసరుకులు, కూరగాయలు, దుస్తులు, నగదు అందజేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు వాకాడు మండలంలోని వాలమేడు గ్రామంలో ఉంటున్నటువంటి 2 ఒంటరి మహిళలు, శ్రీయుతులు గౌరవనీయులు సోల ఆదిశేషమ్మ గారు, శ్రవతి సుజాత అనేటటువంటి 2 ఒంటరి మహిళలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మాకు తోచిన విధంగా వారికి పలసరుకులు, కూరగాయలు, రొక్కము, అలానే నూతన వస్త్రాలను దాతల సహాయ సహకారాలతో విశ్రాంత ఉపాధ్యాయులు వారు పేరును వెల్లడించవద్దన్నారు వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే దాతల దాతృత్వంతో మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము మా సంస్థ ప్రతినిధులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాకు చేయూతగా ఉన్నటువంటి మా సంస్థ ప్రతినిధులు విజయ్ కుమార్ శర్మ, అలానే అరస నరేష్ శర్మలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవత్ మంగళాశాసనాలను అందిస్తున్నాం. జై శ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.